ఆఫ్టర్నూన్ 2కి చికెన్ తెచ్చి వండంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. అది ఈ సమ్మర్లో మైందరుణ అంత కోపంలో ఉన్నావు అంటారా? ఏం లేదండి, మా ఆయన ఆఫ్టర్నూన్ వస్తా చికెన్ తీసుకొని వచ్చారు. వంట అయితే పూర్తి అయిపోయింది, అన్నం పప్పు చేసేసాను. ఇప్పుడు తెచ్చారనమాట. ఇంకేం చేస్తాం, చేయాల్సిందే కదా. ఇవి ఏమొద్దు గట్టిగా చేయమని చెప్పారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏమంటే, మా క్లాస్మేట్ ఒకరు ఉన్నారు, 5th క్లాస్ అమ్మాయి. వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ చేశారు వట్టిగా చికెన్ అనమాట, అన్నం పప్పులోకి. చెప్తున్నానండి, 10th క్లాస్లో తినింది ఇప్పుడు కూడా ఇంకా గుర్తుందంటే చూసుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో కదా. ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేరే వేసుంటారు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి బాబు, వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా వేయలేదు, అంత సింపుల్ గా చేశారు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. చికెన్ మంచిగా వాష్ చేసుకొని ఒక కడాయిలో ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసి అలాగే ఉప్పు పసుపు వేసి నీళ్లు అంతా ఇంగిపోయిన తర్వాత కారం మంచిగా కలిపి ఇంత వాటర్ వేసి బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. నీళ్ళంతా ఇంగిపోవాలన్నమాట, ఎందుకంటే వట్టిగా చేస్తున్నాం కదా అన్నం పప్పులోకి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. లాస్ట్లోకి కొత్తిమీర సర్వ్ చేసుకుంటే ఉంటే ఏం చెప్పాలా చెప్పండి. ఓహో, అన్నం పప్పు చికెన్ సూపర్ కదా. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.